కొంగ రూపంలోని యక్షునితో మాట్లాడుతున్న యుధిష్ఠిరుడు. కొంగ ధర్మరాజుతో, వాస్తవానికి నేను కొంగను గాను, యక్షుడను. నీ తమ్ములు నన్ను అవమానించి పడిపోయారు అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డాడు. నా అనుమతి లేకుండా నీరు తాగితే ఎవరైనా ఇలా పడిపోతారు. నీవు తెలివికడ వాడవు కనుక నీరు తాగలేదు. కనుక నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు. ధర్మరాజు, అయ్యా, నీ వంటి వారికి సమాధానం చెప్పడం నా తరమా? అయినను నాకు తెలిసిన విధంగా సమాధానాలు చెప్తాను అన్నాడు. యక్షుడు, సూర్యుని ఎవరు నడుపుతున్నారు, ఎవరు కొలుస్తున్నారు? అస్తమించడం అంటే ఏమిటి? ఆధారభూతం ఏమిటి? ధర్మరాజు, సూర్యుని బ్రహ్మ నడుపుతుంది. దేవతలు సూర్యుని కొలుస్తారు. సూర్యుడు ధర్మంచే అస్తమిస్తాడు. సూర్యునికి సత్యమే ఆధారం. యక్షుడు, శ్రోత్రియుడు ఎలా అవుతాడు? పురుషునికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి? పురుషునికి సాయం ఎవరు? బుద్ధిమంతుడు ఎలా అవుతాడు? ధర్మరాజు, శృతం వలన శ్రోత్రియుడు అవుతాడు, అనగా వేదం అధ్యయనం చేయడం వలన. తపస్సు వలన మహిమలు సిద్ధిస్తాయి. పురుషునకు అతని ధైర్యమే అతని సాయం. గొప్పవారికి, జ్ఞానులకు సేవ చేయడం వలన బుద్ధిమంతుడు అవుతాడు. యక్షుడు, బ్రాహ్మణుడు దైవత్వం ఎలా పొందుతాడు? అతనికి సాధుభావం ఎలా ఏర్పడుతుంది? అతడు దుష్కృతుడు ఎలా అవుతాడు? బ్రాహ్మణుడు మానవుడు ఎలా అవుతాడు? ధర్మరాజు, వేద పఠనం చేత దైవత్వం పొందుతాడు. అధికమైన నిష్ఠ వలన సాధు స్వభావం ఏర్పడుతుంది. నిష్ఠను కోల్పోయినప్పుడు దుష్కృతుడు అవుతాడు. శుచిత్వం ఆచరించని బ్రాహ్మణుడు మరణ భయంతో మానవుడు అవుతాడు. యక్షుడు, జీవన్మృతుడు అనగా ఎవరు? దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, తన వద్ద సేవకులకు పెట్టకుండా తినేవాడు జీవించి మరణించినట్లే. యక్షుడు, భూమి కంటే బరువైనది ఏది? ఆకాశం కంటే పొడవైనది ఏది? గాలి కంటే వేగమైనది ఏది? గడ్డి కంటే వేగంగా పెరిగేది ఏది? ధర్మరాజు, భూమి కంటే బరువైనది కన్న తల్లి, ఆకాశం కంటే పొడవైన వాడు కన్న తండ్రి, గాలి కంటే వేగమైనది మనసు, మనసులో కలిగిన చింత గడ్డి కంటే వేగంగా పెరుగుతుంది. యక్షుడు, కన్నులు తెరిచి నిద్రించేది ఏది? పుట్టిన తర్వాత కూడా కదల్లేనిది ఏది? రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది? వేగం వలన వర్ధిల్లేది ఏది? కన్నులు తెరిచి నిద్రించేది చేప, పుట్టిన తర్వాత కదలలేనిది అండము, రూపం ఉండి హృదయం లేనిది పాషాణం, వేగం వలన వర్ధిల్లునది ఏరు. యక్షుడు, బాటసారికి, రోగగ్రస్తునకు, గృహస్థునకు, చనిపోయిన వారికి ఎవరు బంధువు? ధర్మరాజు, బాటసారికి తోటి ప్రయాణికుడు, రోగగ్రస్తునకు వైద్యుడు, గృహస్థునకు మంచి భార్య, చనిపోయిన వారికి అతను ఆచరించిన ధర్మములు బంధువులు. యక్షుడు, ధర్మమునకు ఆధారం ఏది? కీర్తికి ఆశ్రయం ఏది? దేవలోకమునకు పోవు మార్గం ఏది? సుఖించుటకు మూలం ఏది? ధర్మరాజు, కరుణ స్వభావం ధర్మమునకు మూలం. దానం చేయుట వలన కీర్తి వస్తుంది. సత్యం పలుకుటయే దేవలోకం పోవుటకు మార్గం. మంచి ప్రవర్తన అన్ని సుఖములకు మూలం. యక్షుడు, నరునకు ఆత్మ ఏది? దైవికమైన చుట్టం ఎవరు? అతడు ఏ ఆధారంగా జీవిస్తాడు? నరుడు ఎందువలన మంచితనం పొందుతాడు? ధర్మరాజు, పుత్రుడే నరునకు ఆత్మ, భార్య దేవుడిచ్చిన చుట్టం, అతనికి జీవనం మేఘములు కల్పిస్తాయి. దానం వలన నరుడు మంచితనం పొందుతాడు. యక్షుడు, ధర్మములలో గొప్ప ధర్మం ఏది? ఏది మనకు పరిపూర్ణ ఫలితం ఇస్తుంది? ఏది వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది? ఎవరితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు? ధర్మరాజు, అహింస పరమా ధర్మం. యజ్ఞయాగాదులు మనకు పూర్తి ఫలితాలు ఇస్తాయి. అహంకారం వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది. మంచివారితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు. యక్షుడు, ఈ లోకములకు దిక్కు ఎవరు? అన్నం జలం ఎందువలన సంభవిస్తాయి? విషం అనగా ఏమి? శ్రాద్ధకర్మలకు ఏది సమయం? ధర్మరాజు, మంచివారే ఈ లోకమునకు దిక్కు. నీరు, అన్నం, మేఘం వలన సంభవిస్తాయి. బ్రాహ్మణుని ధనం విషతుల్యం. బ్రాహ్మణుడు వచ్చినప్పుడే శ్రాద్ధమునకు మంచి సమయం. యక్షుడు, మనుజుడు ఏది వదిలిపెడితే సర్వజన ప్రియుడు, శోకం లేనివాడు, ధనం కలవాడు సుఖీ అవుతాడు? ధర్మరాజు, గర్వం వదిలిపెడితే సర్వజన ప్రియుడు అవుతాడు. కోపం వదిలిపెడితే దుఃఖం ఉండదు. లోభి కాని వాడు సంపన్నుడు అవుతాడు. అత్యాశను వదిలిపెడితే సుఖాన్ని పొందుతాడు. యక్షుడు, పురుషుడు ఎవరు? అత్యంత ధనం కలవాడు ఎవరు? ధర్మరాజు, ఎవడు కీర్తివంతుడో అతడే పురుషుడు. ప్రియము అప్రియము, సుఖదుఖములు, జరిగినవి జరగబోగినవి ఎవరు సమంగా చూచునో అతడే అత్యంత ధనవంతుడు. యక్షుడు, ధర్మరాజును పరీక్షించుట. ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు తృప్తి చెందాడు. ధర్మరాజా, నా ప్రశ్నలకు సమయోచితంగా బదులు చెప్పి నన్ను తృప్తిపరిచావు. నీ తమ్ముల్లో ఒకరి ప్రాణం తిరిగి ఇచ్చేదని కోరుకొనుము అన్నాడు. ధర్మరాజు, మహాత్మా, నా తమ్ముడు నకులు నాకు ప్రాణములు తిరిగి ఇమ్ము అన్నాడు. యక్షుడు, అదేమిటి? భీమార్జునులను వదిలి నకులని కోరుకున్నావు అని అడిగాడు. ధర్మరాజు, అయ్యా, నా తల్లికి కుంతీదేవి కుమారులలో నేను జీవించుకున్నాను. మా తండ్రి రెండవ భార్య మాతృపుత్రులలో నకులుడు పెద్దవాడు. అందుకని అతన్ని కోరుట ధర్మం కదా అన్నాడు. యక్షుడు, ధర్మరాజా, నీ ధర్మ నిరతికి మెచ్చాను. నీ తమ్ములు అందరూ పునరుజ్జీవితులు కాగలరు అని వరం ఇచ్చాడు. వెంటనే భీమార్జును, నకుల సహదేవులు నిద్ర నుండి లేచినట్లు లేచారు.